హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025. మొదటి ప్రశ్న, చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలకు ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక మండలి యునెస్కో గుర్తింపు ఉంటే ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని మనందరికీ తెలుసు. అయితే ఇటీవల తెలంగాణకు చెందిన ఓ ప్రదేశానికి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. అది ఏది? ఆన్సర్, నారాయణపేట జిల్లాలోని 3 నిలువురాళ్ళు. నెక్స్ట్, వయోవృద్ధుల సంక్షేమం కోసం చూడండి. వయోవృద్ధుల సంక్షేమం కోసం భారతదేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్రం ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటుకు చట్టం రూపొందించింది. ఆ రాష్ట్రం ఏది? వయోవృద్ధుల సంక్షేమం కోసం భారతదేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్రం ఒక కమిషన్ను ఏర్పాటుకు చట్టం రూపొందించింది. ఆ రాష్ట్రం ఏది? ఆన్సర్, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను ప్రపంచ ఆనందమయ నివేదికలో చూడండి. ప్రపంచ ఆనందమయ నివేదికలో ఐరోపా దేశం ఫిన్లాండ్ వరుసగా 8వ సారి తొలి స్థానంలో నిలిచింది. అయితే భారత్ స్థానం ఎంత? ఆన్సర్, 118. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్, జపాన్. నెక్స్ట్, ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సంస్థ ఏ రాష్ట్రానికి ఎక్సలెన్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ 2024 అవార్డును ఇచ్చింది? ఆన్సర్, తమిళనాడుకి. నెక్స్ట్, మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టం 1994ని ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆన్సర్, తెలంగాణ. స్పెయిన్లోని ఓ నగరంలో ఇటీవల డ్రైవర్ లేకుండా తిరిగే బస్సును ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ రూపొందించిన ఈ బస్సు ఏ నగరంలో మొదలైంది? ఆన్సర్, బార్సిలోనా. నెక్స్ట్, ఇటీవల ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్, భారత్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన GSAT-18 శాటిలైట్ అనేది? ఆన్సర్, కమ్యూనికేషన్ ఉపగ్రహం. నెక్స్ట్, పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. అయితే రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత ఎంతగా నమోదైంది? ఆన్సర్, 7.1 తీవ్రతతో. నెక్స్ట్, ఇటీవల భారత ఆర్మీ ఎక్కడ రక్షణకు శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బాలిక ఛాతిపై చేతులు వేయడం, ఆమె పైజామాను తొలగించే ప్రయత్నం చేయడాన్ని అత్యాచార నేరంగా నిర్ధారించలేమన్న ఏ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఇటీవల స్టే విధించింది? ఆన్సర్, అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్, ఇటీవల ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇటీవల ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, రాహుల్ బావే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సామాజిక శాస్త్రాల్లో హోల్బర్గ్ ప్రైజ్ను నోబెల్కు సమానంగా పరిగణిస్తారు. 2025 ఏడాదికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఓ భారతీయ పండితురాలు గెలుచుకున్నారు. ఆమె ఎవరు? ఆన్సర్, గాయత్రి చక్రవర్తి. నెక్స్ట్, విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ వ్యక్తికి సంగీత కళానిధి అవార్డు 2025ని ప్రదానం చేశారు? ఆన్సర్, వయోలిన్ ప్లేయర్ ఆర్కే శ్రీరామ్ కుమార్, కర్ణాటక. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్ రోడ్ షో ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరమునకు సంబంధించి ప్రపంచంలో
అతిపెద్ద టీ ఎగుమతిదారుగా కెన్యా నిలిచింది. కాగా రెండవ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారతదేశం ఏ సంస్థ క్రింద ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారంని, వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ కింద. నెక్స్ట్, మయన్మార్లో భూకంప బాధితులకు, చూడండి ఇటీవల మయన్మార్లో భూకంపం సంభవించింది. ఆ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏది? ఆన్సర్ ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ క్వశ్చన్. బాక్సింగ్ బరిలో ఎదురులేని మొనగాడు 2 సార్లు ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ విజేత మార్చి 21న మరణించారు. అమెరికాకు చెందిన ఆ బాక్సర్ పేరేంటి? ఆన్సర్ జార్జ్ ఫోర్మ్యాన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారత్ సీనియర్ షెట్లర్ సుమిత్ రెడ్డి, చూడండి సుమిత్ రెడ్డి బ్యాడ్మింటన్ కెరీర్కి వీడ్కోలు పలికాడు. అయితే ఇతను ఏ సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ మిక్స్డ్ గేమ్స్లో, చూడండి ఏ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీంలో ఏ పథకం గెలుచుకున్నాడు? ఆన్సర్ 2022లో జరిగిన వాటిలో రజత పథకం గెలుచుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తెలంగాణలోని ఖమ్మం జిల్లా కలెక్టర్, చూడండి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, చూడండి ముజమ్మిల్ ఖాన్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గర్ల్ ఫ్రైడ్ పేరుతో వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దీని ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆడపిల్ల పుట్టిన ఇంటిని అధికారులు సందర్శించి స్వీట్ ఇచ్చుతూ శుభాకాంక్షలు తెలుపుతారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకం అని ప్రచారం కల్పించేందుకు. నెక్స్ట్, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఓ పానీయాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఆ పానీయం ఏది? ఆన్సర్ గోలీ సోడా, గోలీ పాప్ పేరుతో ప్రవేశపెట్టనున్నారు. నెక్స్ట్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత హాకీ ఐకాన్ వందనా కటారియాకు, చూడండి వందనా కటారియాకు పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు లభించింది? ఆన్సర్ 2022. ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.